ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని ప్రతి ఒక్కరికి ఎంతగానో యూజ్ అయ్యే చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. జనరల్గా మనలో చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. వీటితోటి ఎన్ని రకాలుగా ట్రై చేసిన, ఎన్ని కెమికల్స్ వాడని అస్సలు పోవు ఇంట్లో నుంచి. సో ఇవన్నీ పోయి మళ్ళీ జనంలో ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పరుగులు తీస్తాయి. జస్ట్ ఉడికించిన అన్నం అనేది ఒక గరిటెడు వరకు తీసుకొని ఇందులో కొంచెం మనం ఏదైతే వాడతామో షాంపూ, దాన్ని కొంచెం వేసుకోండి. షాంపూ అనేది మనకి చాలా జారుగా ఉంటుంది అండ్ అలాగే చాలా ఎక్కువ కెమికల్స్ కూడా ఉంటాయండి. చాలా బాగా రియాక్షన్స్ అనేవి ఇచ్చేస్తాయి. ఆ తర్వాత స్వీట్ కోసం కొంచెం నేను ఇక్కడైతే అట్రాక్టివ్ అవ్వడం కోసం పంచదారని అయితే పైనుంచి జల్లానండి. సో పంచదారని కొంచెం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటాయి కదా మనకి, ఎలుకలు కానీ పందికొక్కులు కానీ. ఆనియన్స్ ముక్కలు కూడా మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని అదే ప్లేట్లో అన్నం పైన ఇలా మనం పెట్టేసామనుకోండి, ఎలుకలకి అట్రాక్టివ్గా కనిపిస్తాయి కాబట్టి అవి వచ్చి రాగానే వెంటనే వీటిని తినేస్తాయండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అస్సలు ఉంటే మాత్రం వాటికి అందడం కూడా చాలా జాగ్రత్తగా చూసేసుకోండి. సో ఈ విధంగా మీకు నైట్ టైం ఎక్కడెక్కడైతే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. ఇవి తిని అవి చనిపోతాయి. ఖచ్చితంగా ఇంట్లో నెక్స్ట్ టైం రావు. 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా సెకండ్ ఐడియా అయితే తెలుసుకుందాం. ఇంట్లో అందరము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. నెక్స్ట్ వచ్చేది కూడా మనకి శ్రావణ మాసమే కాబట్టి చాలామంది రెగ్యులర్గా వాడే రాగి పాత్రలు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి. ఇంకొంతమంది అయితే సంవత్సరంకి ఒకసారి శ్రావణ మాసంలో కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. వీటిని మనం రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా జస్ట్ అప్లై చేస్తే చాలండి మనకి ఈ రాగి వస్తువులు కొత్త వాటిలో మెరిసిపోతాయి. జస్ట్ కొంచెం శనగపిండిని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే నిమ్మ ఉప్పు అనేది మనకి కిరాణా షాప్లో దొరుకుతుందండి. సో నిమ్మ ఉప్పును కూడా తెచ్చుకొని దీన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని జస్ట్ మనం క్లీన్ చేయవలసిన రాగి పాత్రలు కానీ ఇతర పాత్రలు అన్నిటికీ కూడా మీకు టైం ఉంది అనుకున్నట్లయితే జస్ట్ మీరు అప్లై చేసి పక్కన పెట్టేయండి చాలు. ఎంత ముందుగా మురుకు పట్టేసిన రాగి ఇత్తడి పాత్రలు అయినా కూడా చాలా చక్కగా మెరిసిపోతాయండి. నేనైతే జస్ట్ మీకు వెంటనే చూపించాలి కాబట్టి కొంచెం రుద్ది చూపిస్తున్నాను. ఈ చెంబు కూడా నేనైతే చాలా రోజులు పక్కన పెట్టేశానండి, అందుకే ఇలాగ అయిపోయిందనమాట. ఒకసారి అయితే మనము సంక్రాంతికి కానీ శ్రావణ మాసంలో అటుకుల పైన కబోర్డ్స్లో ఉండి క్లీన్ చేసేటప్పుడు చాలా ఎక్కువ కష్టం కాబట్టి సింపుల్గా ఇలా అప్లై చేసేయండి. ఇంకా మీకు సంవత్సరాల తరబడి ఇదే విధంగా ఉండాలంటే తర్వాత చిన్న చింతపండు పెట్టుకున్న మీ ఇష్టమే. సింపుల్గా ఇలా క్లీన్ చేసి వాష్ చేసి చూడండి, ఒక్క దగ్గర కూడా మచ్చ అనేది ఉంటుంది. ముఖ్యంగా అప్లై చేస్తే చాలండి, ఎలాంటి రాగి ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా మూడో ఐడియా అయితే తెలుసుకుందాం. జనరల్గా మనం వంట చేసేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమే, మనం ప్రతిరోజు ఏదో ఒకటి వండేటప్పుడు ఆయిల్ కానీ, చారు కానీ, అన్నం కానీ, పప్పు కానీ ఏదో ఒకటి పొంగిపోయేటప్పుడు డైరెక్ట్గా గ్యాస్ బర్నర్స్ మీద పడుతూ ఉంటాయి కాబట్టి జిడ్డు మురుకు అనేది పట్టేసి మనకి మసిలా చేరిపోయి లోన వైపు తుప్పులో కడుపు పట్టేసి మనకి ఏంటంటే బ్లాక్ అవుతూ ఉంటాయండి. దీనివల్ల మనకి ఏంటంటే వంట అనేది లేట్ అయిపోవడము, అలాగే గ్యాస్ బర్నర్లు స్టక్ అవ్వడం వల్ల చాలా వరకు గ్యాస్ అనేది వేస్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎర్రమంట అనేది వచ్చేసి ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరు ఇంట్లోనూ కూడా ఇదే విధంగా ఉంటుందంటే ఎంత మసి ఉందో చూసారు కదా, నా చేతులకి ఎంత మసి వస్తుందో. వీటిని మనము ఒక్క చుక్క వాటర్ని కూడా యూజ్ చేయకుండా ఈజీగా మసిపోవాలి, జిడ్డు పోవాలి, మురుకు పోవాలంటే ఇలా క్లీన్ చేయండి. అసలు మనము వంట చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అవ్వదు కాబట్టి సింపుల్గా జస్ట్ ఏమీ లేదండి, కొంచెం ఇలా మనం ఫేస్కి రాసే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా వేసుకొని చేతితో రఫ్ చేసామనుకుంటే ఎంత తుప్పులా మురుకులా వచ్చేస్తుందో చూసారు కదండి. చాలా జిడ్డు పోతుందండి, అలాగే మనకి తుప్పు కానీ మసి కానీ ఏది ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ అలాగే చాలా శుభ్రంగా కూడా బర్నర్స్ ఉంటాయి. మీకు టైం ఉందనుకున్నట్లయితే నెలకు ఒకసారి మనం క్లీన్ చేసుకొని వారానికి ఒకసారి ఇలా పౌడర్తో క్లీన్ చేసుకున్నామంటే మనకి ఎర్రమంట అనేది రాదు, మసి పట్టదు, గ్యాస్ బర్నర్లు స్టక్ అవ్వు, వంట అనేది త్వరగా అయిపోతుందండి. అలాగే గ్యాస్ చాలా వరకు కూడా ఆదా అవుతుంది. ఖచ్చితంగా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో జనరల్గా మీకు అయితే ఒకసారి చూడండి, క్లీన్ చేయకుండా బర్నర్స్ పెట్టి చూపిస్తున్నాను, ఎంత చక్కగా మంట కూడా వస్తుందో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి 30 సంవత్సరాలు దాటేసరికి బొగ్గ మీద మచ్చల్లాగా అలాగే మగ్గు మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. వీటిని ఈజీగా మనం
ఎలా క్యూర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. జాజికాయ అనేది మనకి బిర్యానీ దీంట్లో ఉంటుందండి. 5 రూపాయలేనండి జాజికాయ. మనకి ఎక్కడైనా దొరుకుతుంది జాజికాయ. దీన్ని జస్ట్ గరుకుగా ఉండే ప్లేస్లో ఒక స్పూన్ వరకు కూడా మిల్క్ అనేది వేసుకొని ముందు ఫేస్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని, సో ఇంతకు ముందు అయితే నా ఫేస్ మీకు పక్కన స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. నాకైతే మచ్చలు చాలా ఎక్కువ ఉండేవండి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇవి అంత చక్కగా క్యూర్ అయ్యాయి. ఎటువంటి మెడిసిన్స్ కానీ క్రీములు కానీ వాడకుండా. అంటే జస్ట్ ఈ 5 రూపాయల జాజికాయనండి. దీన్ని నేనైతే వారానికి 1-2 సార్లు పెడతాను. దీనివల్ల మనకి ఏంటంటే ఈ మొగ్గు మచ్చలు అన్నీ పోతే మంచి స్మెల్ కూడా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏడైనా అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది అన్నీ తింటూ హెల్తీగా అన్ని పోషకాలు బాడీకి అందుతూ కూడాను మనం వెయిట్ తగ్గాలనుకునేటప్పుడు సింపుల్గా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నానండి. 1 గ్లాస్ వరకు కూడా పెసలు, 1 గ్లాస్ వరకు కూడా జొన్నలు తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు కూడా బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే రాగులు కూడా వెంటనే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మినపగుళ్ళు అనేవి సపరేట్గా తొక్క అనేది తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి సపరేట్గా నానబెట్టాను అనమాట. ఇక్కడైతే నేనైతే మినుములు, అలాగే బియ్యము, అలాగే జొన్నలు అండ్ అలాగే ఈ మన పెసలు కూడా నానబెట్టేశాను అనమాట. ఒక 3-4 గంటలు నానబెట్టేసిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం మిక్స్ చేసుకునే ఒక పావు గంట ముందు ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు అండ్ అలాగే ఒక 2 స్పూన్ల వరకు మెంతులు కూడా నానబెట్టుకున్నట్లయితే సో మనకి ఏంటంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా బయటకున్నట్టు వస్తాయండి. ఒక 3 గంటల తర్వాత మొత్తం అన్నీ కూడా మనం నానబెట్టినవన్నీ కూడాను సో ఈ విధంగా నానిపోయాయి కదా. ముందైతే నేను దీని మీద ఉంటే పొట్టును గట్ట సపరేట్ చేసుకొని అన్నిటిని కూడా కడిగేసుకొని ఈ విధంగా అన్నిటిని కూడా నేను మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని నేను గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టించేసుకొని మీ దగ్గర రాగులను కూడా చక్కగా యాడ్ చేసేసుకోండి. సో ఇది తినడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిదండి. వెయిట్ తగ్గాలనుకునేటప్పుడు వెయిట్ తగ్గగలరు. అలాగే బాడీకి కావాల్సిన ప్రోటీన్ పోషకాలన్నీ కూడా చాలా చక్కగా అందుతాయి. అలాగే దోశ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో నేను ముందు నానబెట్టినవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాను కదా. సో ఈ విధంగా పిండిని నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. మీరు కావాలంటే మీ దగ్గర రాగి పిండి ఉంటే ఇప్పుడు మీరు వెంటనే మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ విధంగా నేను మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసుకుని నైట్ అంతా అలా వదిలేసాను. నెక్స్ట్ డే అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మనకి పులిసిందో. ఈ విధంగా మనము హెల్దీకరమైనవి తింటూ కూడా వెయిట్ అనేది చాలా చక్కగా తగ్గొచ్చండి. ఇందులోన మనకి బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ ప్రోటీన్ కానీ అంతా కూడా లభిస్తుంది. రెగ్యులర్గా తినే దోశల కంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. హెల్దీగా మనం ఒకటి ఎక్స్ట్రా తిన్నా కూడా బరువు పెరగము అండ్ అలాగే బరువు కూడా తగ్గుతామండి. ఒకసారి అయితే దోశ వేసి చూద్దాము. ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత సపరేట్ చేసేసుకొని చక్కగా ఇలా మీరు మన సాల్ట్ని కూడా వేసేసుకొని పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని చూడండి. దోశ పెనానికి దోశలు ఎప్పుడు అతుక్కోకుండా రావాలంటే ప్రాణం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి వాటర్ జల్లి ఆ తర్వాత దోశలు వేసి చుట్టూ ఇలా మనం ఆయిల్ వేసామనుకోండి దోశలు అనేవి మంచి క్రీమీగా అండ్ బ్రౌన్ కలర్లో వస్తాయండి. చూసారు కదా మనకు హోటల్ స్టైల్లో మిల్లెట్ దోశ అనేది రెడీ అయిపోయింది. బయట కొనాలంటే చాలా కాస్ట్, అన్హెల్దీ. అదే మన ఇంట్లో తయారు చేసుకుంటే డబ్బులు మిగిలితే పోషకాలు కూడా బాడీకి అందుతాయి, వెయిట్ కూడా తగ్గుతారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మనలో చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే రెగ్యులర్గా బట్టలు కట్ చేసే వాళ్ళైనా లేదంటే మనం కూడా ఇంట్లో నా కత్తిరి అనేది దేనికి ఒక దానికి యూజ్ చేస్తూనే ఉంటాం కదండి. ఇలా మనం రెగ్యులర్గా వాడడం వల్ల దానికి ఉండే స్థానం తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది మార్కెట్కి తీసుకుని వెళ్ళి వీటికి సాన పెట్టి ఇస్తూ ఉంటారండి. బయటకు తీసుకొని వెళ్ళి మనం సాన పెట్టే పనే లేకుండా ఈజీగా వీటిని ఎలా షార్ప్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి కత్తులు షార్ప్ తగ్గాయంటే దలసరిగా ఉండే బట్టలు కట్ చేయడము చాలా కష్టం కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇలా ఒక బౌల్ తోటి వాటర్ని తీసుకొని ఇందులోన ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేయండి. మనకు తుప్పు అనేది పోతుంది అండ్ అలాగే మురికి ఏదైనా కూడా పోతుంది అనమాట. ఆ తర్వాత 1-2 స్పూన్ల వరకు కూడా కొంచెం వెనిగర్ను కూడా వేసుకోండి. వెనిగర్ వల్ల కూడా మనకి సామాన్లు అనేవి షార్ప్నెస్ పెరిగితే తుప్పు గట్ట పోతుందండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకోండి. ఇంకా సాల్ట్ వల్ల అయితే ఇంక చెప్పక్కర్లేదు. డస్ట్ లాంటిది కానీ మురికి లాంటిది కానీ ఏది ఉన్నా కూడా పోతుందన్నమాట. జస్ట్ ఈ వాటర్లో మనం క్లీన్ చేయవలసిన నైఫ్స్ కానీ కత్తెర్లు కానీ అన్నిటిని పెట్టుకొని ఒక 10-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న చూడండి ఎంత మురికి అనేది మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సిల్వర్ పాయిల్ ఏదైనా ఉందనుకోండి దాన్ని ఈ విధంగా తీసేసుకొని గరుకుగా ఉంటుంది కాబట్టి పైన ఈ విధంగా డస్ట్ని క్లీన్ చేసామంటే మనకు తుప్పు అనేది వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతాయి కత్తులు అనేవి. తుప్పు అనేది పట్టకుండా మనకి ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా అదే విధంగా ఉంటాయండి. నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను. మురుకు జిడ్డు పోవడమే కాకుండా మనము ఇంట్లోనే ఈజీగా ఇలా సాన పెట్టించేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక క్లాత్ తుడుచుకొని ఒకసారి కట్ చేసి చూడండి ఇంతకు ముందుకు ఇప్పుడుకు ఎంత తేడా వచ్చింది అనేది. సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకా నెక్స్ట్ ఐడి అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదండి. మనం రకరకాలు అయితే వాడుతూ ఉంటాం. మార్కెట్లో రూ. 10 కలర్ వచ్చేస్తుందంటే రూ. 10 మనకు కలర్ వస్తుందంటే ఎన్ని కెమికల్స్ కలిపి ఉంటారో. ఫ్యూచర్లో కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సింపుల్గా హెయిర్ డైని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటే చాలా సింపుల్ అండ్ న్యాచురల్ కూడా. పసుపు అనేది మనకి మా వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి చాలా బాగా న్యాచురల్గా యూజ్ అవుతుందండి. అలాగే యాంటీబయాటిక్ కాబట్టి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. జస్ట్ ఒక కళాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని మీ తలకి ఎంత కావాలో అంత 1-2 స్పూన్ల వరకు కూడా పసుపు అనేది వేసేసుకొని నల్లగా అయిపోయినంత వరకు కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం వరకు కూడా వేగనివ్వండి. సో మనకి పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి ఇది తలకి అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాండ్రఫ్ కూడా రాదనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా మనకైతే ఈ విధంగా కలర్ తలక వేసుకునేటట్టుగా పౌడర్ తయారైపోయేటట్టుగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం సంవత్సరమైన స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒకేసారి హ్యాపీగా ఎక్కువ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసేసుకున్నాం కదా, ఎంత కావాలో అంత తీసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మీ హెయిర్ని బట్టి ఉత్తుదనం బట్టి ఎంత పౌడర్ కావాలో అంత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోన మనము కొంచెం అంటే కొంచెము కోకోనట్ ఆయిల్ వేసేసుకోవాలండి. సో చాలా న్యాచురల్. ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసేసుకొని అంతేనండి, మనకి ఎంతో స్వచ్ఛమైన హెయిర్ కలర్ అనేది రెడీ అయిపోయింది అనమాట. దీనికి 2 చేతుల్లోనికి కూడా దీన్ని తీసేసుకొని ఈ కలర్ని మనకి ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసేసుకొని మీరు కావాలంటే అలా వదిలేయచ్చు. లేదంటే 1 అవర్ తర్వాత కూడా తల వాష్ చేసుకున్నట్లయితే మీ వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా పోతుందండి. ఇది మనకి చాలా న్యాచురల్గానే పనిచేస్తుంది. బయటతో పోల్చుకున్నట్లయితే కెమికల్స్ అనేవి లేవు. ఇకను మనకి వచ్చే వైట్ హెయిర్ అంతటికి గుడ్ బై చెప్పేయచ్చు అనమాట. ఇంత హోమ్ రెమెడీగా తయారవుతుంటే మన వైట్ హెయిర్కి మనం బయట ఎటువంటి కలర్స్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వైట్ హెయిర్తో బాధపడుతున్న వారు సింపుల్గా ఈ కలర్ని ఇంట్లోనే తయారు చేసుకుని మీ వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాము. చాలామంది ఇళ్లలో నా తులసి మొక్క అనేది నిద్రపోయినట్టుగా నేను కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశానండి. తులసి మొక్కని ఎంత కేర్ తీసుకొని జాగ్రత్తగా పెంచినా కూడా అస్సలు ఎదుగుదల ఉండేది కాదు. ఆకులు అనేవి రాలిపోయి నిర్జీవంగా అయిపోతుండేది. మాకు తులసి మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం అండి. మనకే కాదు, మనలో చాలా మందికి తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేసుకుని అలవాటు ఉంటుంది కదా. మరి తులసి మొక్క అనేది గుబురుగా పచ్చగా నిండుగా ఎదగాలనుకున్నట్లయితే సింపుల్గా ట్రై చేయండి. ఇలా బౌల్తో వాటర్ని తీసుకొని ఇందులో పుల్లటి మజ్జిగను వేసుకొని ఇందులో ఒక చిటికెడు వరకు కూడా పసుపును జల్లేసుకొని కొంచెం ఇంగువను కూడా జల్లండి. పుల్లట మజ్జిగ అనేది మనకు మొక్క గ్రోత్ అనేది పెంచుతుందంటే పురుగు అనేది పట్టకుండా రావడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. దీన్ని మనము వారానికి 2 సార్లు కనుక ఈ వాటర్ను పోసామంటే మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుంది. అలాగే మొక్క అనేది ఇంకా బాగా ఎదుగుదల అవ్వాలి, అలా ఎక్కువ మొక్కలు ఒకేసారి రావాలనుకున్నట్లయితే మనకి తులసి మొక్కలోనే విత్తనాలు అనేవి దొరుకుతూ ఉంటాయండి. వాటిని ఈ విధంగా వారానికి ఒకసారి ఇలా చిగుళ్ళ దగ్గర మనం కత్తిరించేసుకొని ఆ రెబ్బలతో పాటు మనం ఈ విధంగా వేసేసామంటే తులసి మొక్కలు అనేవి ఒకేసారి ఎక్కువ రావడం వల్ల మనకు తులసి కోట అనేది తయారైపోతుంది అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. వారానికి 2 సార్లు ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉండే మొక్కలకి కానీ తులసి మొక్కలకు కానీ ముందు మనం తయారు చేసిన వాటర్ను కనుక పోసినట్లయితే మనకి మొక్కలు అనేవి చాలా దృఢంగా పెరుగుతాయి. పచ్చగా గుబురుగా ఆకులు అనేవి వాడిపోకుండా మంచి ఫెర్టిలైజేషన్ అందించినట్టు ఉంటుందన్నమాట. పురుగు అనేది ముఖ్యంగా పట్టదండి. ఇంట్లోనే ఎవరైతే మొక్కలు పెంచుకుంటారో మొక్కలు అనేవి ఎప్పుడు కూడా పచ్చగా గుబురుగా నిండుగా పెరగాలనుకున్నట్లయితే సింపుల్గా ఈ వాటర్ను పోసి చూడండి. మీ మొక్కలు అనేవి ఎదుగుదల అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ముఖ్యంగా మొక్కలు చాలా ఫ్రెష్గా నీట్గా ఆకులు రాలిపోకుండా పెరుగుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఆడవారికైనా మగవారికైనా ఎక్కడ పడితే అక్కడ పులిపిల్లు అనేవి వచ్చేసి చాలా రకాలుగా ట్రై చేసి విసిగిపోయి ఉంటారు కదా. న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి నొప్పి లేకుండా పులిపిల్లు అనేవి వారం 10 రోజులైనా దాని అంతటా అవే రాలిపోవాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. సో మనకి పసుపు అనేది ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. యాంటీ రెమెడీగా కూడా మనకు బాగా పనిచేస్తుందండి. ఇది యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం పసుపుని తీసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం తేనెను కూడా మిక్స్ చేసుకొని రెండింటిని కూడా మిక్స్ చేసుకొని దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ప్రతిసారి కూడా మీరు దీన్ని కలుపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడైతే పులిపిల్లు ఉన్నాయో జస్ట్ ఆ పులిపిల్లి మీద రోజుకి 2 సార్లు వారం 10 రోజుల వరకు కూడా మీరు అప్లై చేశారనుకోండి, మీకు పులిపిల్లు అనేవి నొప్పు కానీ మెడిసిన్స్ కానీ ఏవి లేకుండా దాని అంతటా అవే రాలిపోతాయి. పులిపిల్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగా పెడితే సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఫ్రిడ్జ్ వాడుతున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే ముఖ్యంగా ఇటువంటి డబల్ డోర్ ఫ్రిడ్జెస్కి ఎక్కువ ప్రాబ్లం ఉండదు, కానీ చిన్న డోర్ ఉండే వారికి ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుందండి. ఏంటంటే మన ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐస్ అనేది 3-4 రోజులకు ఒకసారి ఫామ్ అయిపోతుంది. దీన్ని మనం క్లీన్ చేయాలనుకునేటప్పుడు
పక్కన బటన్ ప్రెస్ చేసి ఒక నైట్ అంతా ఒక రోజంతా వదిలేసి కొంతమంది అయితే గరిట్లు పట్టుకొని నైఫ్లు పట్టుకొని విపరీతంగా ఇలా లాగేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి ఫ్రిడ్జ్ పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇంతకుముందు చిన్న ఫ్రిడ్జ్ ఉండేటప్పుడు నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎవరికైతే ఐస్ అనేది ఫామ్ అయిపోతుందో అనుకుంటారో వాళ్ళైతే సింపుల్గా ఐస్ ఫామ్ అయిపోయిన ప్లేస్లో ఐస్ మీద ఈ విధంగా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసి జస్ట్ అలా వదిలేసి పక్క నుండి బటన్ నొక్కేశారు అనుకోండి, మీకు జస్ట్ ఎక్కువ గంటలు కష్టపడకుండా 20 నుంచి 30 నిమిషాల్లోనే హ్యాపీగా మీకు ఐస్ అంతా కరిగిపోతుందండి. ఇలా ఐస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం అంటే ముందు కొద్దిగా సాల్ట్ అనేది జల్లేసుకొని మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దుర్వాసన అనేది ఉండదు, మరకలు మచ్చలు కూడా ఏమున్నా పోతాయి. ముఖ్యంగా ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరు ఫ్రిడ్జ్లోనైతే ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుందో జస్ట్ కొంచెం సాల్ట్ని జల్లేసుకొని ఒక 20-10 నిమిషాలు పక్కన పెట్టేయండి, మీరే షాక్ అవుతారు. ఫ్రిడ్జ్లో కరెంటు బిల్ అనేది రాకుండా 20-10 నిమిషాల్లోనే ఐస్ అనేది కరిగిపోతుందండి. కొంతమంది అయితే ఇంకా చాలా ఇబ్బంది పడిపోతుంటారు, ఏది పెట్టినా గడ్డ కట్టేస్తుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్ని సింపుల్గా ఇలా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ని జల్లుకోవడం వల్ల ఐస్ అనేది త్వరగా కరిగిపోతుంది. అలాగే మనకి ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఒకసారి అయితే ఫ్రిడ్జ్ వాడుతున్న వాళ్ళు ఈ ట్రిక్ని ట్రై చేయండి. మనలో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనము టమాటా మీద తొక్క తీయాలన్నప్పుడు కత్తితో కట్ చేస్తే ఎక్కువ టమాటా అనేది పోతుంది. అలాగే మనం ఈ తొక్కను తినడం వల్ల మనకు ఎటువంటి పోషకాలు రావు, అలాగే డైజెషన్ కూడా ఏమీ రాదండి. అలాంటప్పుడు మనము టమాటా తోటి చారు చేయాలనుకునేటప్పుడు, టమాటా పచ్చడి చేయాలనుకునేటప్పుడు, టమాటా తొక్కను ఈజీగా రిమూవ్ చేయాలనుకునేటప్పుడు కట్ చేసే పనే లేకుండా, అలాగే మనము చేసిన పచ్చడి కానీ చారు కానీ ఇంకా టేస్ట్ రావాలంటే టమాటా మీద ఉండే తొక్కని సింపుల్గా చిన్న ట్రిక్ తోటి తొలగించండి. ఏమి జస్ట్ ఇటువంటి ఫోర్క్ కానీ నైఫ్ని కానీ గుచ్చేసుకున్న టమాటాలని ఈ విధంగా మనము కాల్చేసామనుకోండి, టమాటాలు ఇలా చుట్టూ తిప్పుకొని కాల్చుకోవడం వల్ల మనకి టమాటా మీద ఉండే పొట్టు అనేది నీట్గా ఇలా పట్పట్లాడుతూ కాలుతూ నీట్గా వచ్చేస్తుందండి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇలా కాల్చడం వల్ల కూడా చాలా మంచి రుచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. చూసారు కదా, సింపుల్గా మనం ఎక్కువ కష్టపడకుండా ఎప్పుడైనా టమాటా మీద ఉండే పొట్టుని తొలగించాలనుకునేటప్పుడు ఇలా జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మనం తీసేయచ్చు. ఎంత బాగా వచ్చిందో తర్వాత మనం చక్కగా దీన్ని కట్ చేసుకొని రసం కానీ పచ్చడి కానీ చేసామంటే టేస్ట్ ఎదిరిపోతుందండి. అలాగే తొక్క అరుగుదల సమస్యలు అనేవి ఏమీ కూడా ఉండదన్నమాట. ఒకసారి వీడియోలో చూడండి టమాటా అనేది అంత చక్కగా ముగ్గిపోయింది. ఈసారి టమాటా మీద తొక్క తీయాలనుకునేటప్పుడు కట్ చేసి కోసి తీసే పనే లేకుండా ఈజీగా ఇలా తొక్క తీసి చూడండి, మీకు పని సింపుల్గా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డేనే తెలుసుకుందాము. మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా ఇంట్లోకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈగలు, దోమలు, పురుగులు, అలాగే బొద్దింకలు, ఎలుకలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా జస్ట్ ఒక ఉల్లిపాయ తొలగించవచ్చని మీకు తెలుసా ఉల్లిపాయతో. సో అది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ఏమీ లేదండి, ఒక ఉల్లిపాయని తీసుకుని 2 వైపుల మూటుకలు తీసుకుని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని కచ్చాబెచ్చగా పౌడర్లా తయారు చేసుకోండి. లవంగాలు ఘాటు అనేది మనకి ఇంట్లో గీగలు, దోమలు, పురుగులు, ఎలుకలు, బొద్దింకలు రాకుండా చేస్తుందండి. అండ్ అలాగే మనకి ఏంటంటే దాల్చిన చెక్క వల్ల కూడా మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. మీరు కావాలంటే ఈ పౌడర్ను ఒకేసారి తయారు చేసేసుకొని సంవత్సరం పాటు కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇలా కచ్చాబెచ్చగా దంచిన ఈ పౌడర్ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత ముందైతే ఆనియన్ మీద తొక్క అనేది తీసుకుని మూటుకలు కట్ చేసుకున్నాం కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని ఈ విధంగా మధ్యలోన గోత్ అనేది చేసుకోవాలండి. మనం ఇవన్నీ సెటప్ చేసుకోవడానికి సింపుల్గా ఇలా మనం అయితే ఆనియన్కి గ్యాప్ క్రియేట్ చేసాం కదా, దీని మీద మనం పళ్ళ తోముకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కొంచెం వేసేసుకున్న తర్వాత ముందు మనము పౌడర్ తయారు చేసుకున్నాం కదండి. సో లవంగాలు అలాగే దాల్చిన చెక్క పౌడర్ను కూడా వేసేసుకొని ఒక చిన్న కాటన్ అంటే ఒత్తిని పెట్టేసుకొని ఇందులోన మీరు నువ్వు నూనె కానీ వేప నూనె ఉంటే ఇంకా మంచిదండి, వేప నూనె వేసుకోవచ్చు. వేసేసుకొని దీపంలాగా వెలిగించుకొని దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇల్లు మొత్తం కూడా ఒక్కసారి తిప్పి చూపించేయండి. ఈ వాసన ఘాటుకి మనకి ఏంటంటే ఇంట్లో ఉండే ఈగలు, దోమలు, పురుగులు నైట్ టైం మనకు రెక్క పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే మనకి బొద్దింకులు కానీ బల్లులు కానీ, అలాగే ఈ వాసనకి మనకి ఏంటంటే ఎలుకలు, పంది, కుక్కలు కూడా ఏమీ రావు. ఇలా మీరు ఇంట్లోనే ఒక మూలను కూడా చక్కగా పెట్టేసుకున్నారండి. నీళ్ళు అంత మంచి సువాసన రావడమే కాకుండా ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు, రెక్క పురుగులు, బల్లులు, బొద్దింకులు, ఎలుకలు ఏవి రావు. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.